నమస్తే ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల ఏర్పాటు ద్వారా యువత, మహిళలు ఉపాధి పొందాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. గురువారం రావులపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల గైడెన్స్ సెల్ల ప్రారంభ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. సమాజమే దేవాలయంగా భావించి సామాన్యులకు పట్టెడన్నం, పక్కా ఇల్లు, జనతా వస్త్రాలు అందించిన మహోన్నత నాయకుడు ఎన్టీ రామారావు అని కీర్తించారు. 7 ఏళ్ల తన పాలనా కాలంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన తీరు అనితర సాధ్యమన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు, మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన ఘనత ఆయనదేనన్నారు. అటువంటి మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్టమన్నారు. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ మీద పరిశ్రమలు, సామాన్యులు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దానికి నాందిగా ఈనాడు మన రావులపాలెం కొత్తపేట నియోజకవర్గంలో ఎండో ఆఫీసులో ఈ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దీనికి ఒక 3 ట్రైన్డ్ పర్సన్స్ ఇక్కడ పెట్టడం, నియోజకవర్గంలో 4 మండలాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా ఏ విధమైన పారిశ్రామికవేత్తగా వారి యొక్క ఆలోచనలు పంచుకుని వారు పారిశ్రామికవేత్తగా ఎదగాలి అనుకుంటే అది డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి మహిళ వారి పేరు మీద కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, వారి భర్త గారు కానీ, వారి పిల్లలు కానీ, ఆ మహిళ కానీ మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి వనరులు వినియోగించుకుని ఏదైనా వారు పారిశ్రామికవేత్తగా ఏ విధంగా ఎదగాలనే దానికోసం ఒక గైడెన్స్, కెరీర్ గైడెన్స్ అంటే అక్కడ ఏ విధమైన స్కీములు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం స్కీములు ఉన్నాయి, దానికి సంబంధించి బ్యాంకుల యొక్క రుణాలు ఏ విధంగా పొందవచ్చు, దానికి సంబంధించి ప్రభుత్వపరమైనటువంటి ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్ కానీ ఏమైనా ఉన్నాయా, ఇది మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దీన్ని ఆ లోన్స్ కానీ ఆ యొక్క పథకాలు కానీ మనం ఏ విధంగా పెట్టుకోవాలనే దాని మీద ఒక ఎడ్యుకేషన్, ఒక అవేర్నెస్, ఒక గైడెన్స్ అవన్నీ అందివ్వడం కోసం ఈ యొక్క కార్యాలయాన్ని మనం ఇక్కడ ప్రారంభిస్తున్నాం. ఇక్కడ ట్రైన్డ్ పర్సన్స్ 3 ఉన్నారు, వారు కూడా ఇలా రండి. వీరి దగ్గరకు వస్తే ఈ సమాచారం ఏ విధంగా వీళ్ళకి అన్ని వీళ్ళు ట్రైన్ చెప్పడం జరిగింది. వారు ఇక్కడ ఉండి ఎవరు వచ్చి ఏ సమాచారం అడిగినా గైడెన్స్ ఇస్తారు. ఏ రకంగా అప్లై చేయాలి, ఏ రకంగా దరఖాస్తులు ఉంటాయి, ఏంటి మంచి చెడ్డ అనేది అన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఇట్స్ బిగినింగ్, ఇది మాత్రం ప్రారంభం, ఇది ప్రారంభం, ఇంకా ముందుకెళ్ళాలి. దీని మీద కూడా ఒక పెద్ద ఎత్తున ఒక ఎగ్జిబిషన్ లేకపోతే ఒక డెమాన్స్ట్రేషన్, ఒక సదస్సులాగా, అంటే ఒక సదస్సులాగా అది ఒక ఎడ్యుకేషన్ సదస్సులో కూడా పెట్టదలుచుకున్నాం. అంటే మిషనరీ ఎక్విప్మెంట్ అన్నీ తెచ్చి అవి ప్రదర్శకులు ఉంటారు, ప్రభుత్వం యొక్క డిపార్ట్మెంట్ వారు ఉంటారు, ఆ యొక్క సప్లయర్స్ ఏదైతే ఉన్నాయో, కాయిన్ మీద ఏం చేయొచ్చు, కొబ్బరి మీద ఏం చేయొచ్చు, అరటి మీద ఏం చేయొచ్చు, ఎటుకబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అనే రకరకాలైన ఉత్పత్తులు ఏవి ఇక్కడ వనరులు ఉన్నాయో చేసుకునే దానికి సంబంధించిన మిషనరీతో సహా ఆ తయారు చేసి ఆ ఎక్విప్మెంట్స్ చూసుకుని అక్కడే అవసరమైతే అన్ని కూడా మానిటరింగ్ చేసుకుని మాట్లాడుకుని, ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బ్యాంకులు ఉంటారు, అవి సప్లై చేసే వాళ్ళు ఉంటారు, అలాగే కావాల్సిన వాళ్ళు ఉంటారు. అందరూ కలిసి ఒక టైఅప్ చేసుకుని ముందుకెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఫస్ట్ ఫేజ్లో కనీసం ఒక 50 నుంచి 100 మందికైనా పారిశ్రామికవేత్తలకి రుణాలు అందివ్వాలనేది బ్యాంక్ వారిని, లీడ్ బ్యాంక్ వారిని కూడా కోరడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. ఒక 100 మంది పారిశ్రామికవేత్తలు ముందు తయారైతే తర్వాత 100ల 200 అవుతారు, 200ల 300 అవుతారు. ఆ రకంగా ప్రమోట్ చేయాలనేది ఒక ఆలోచన. ఒకరిని చూసి ఒకళ్ళు నేర్చుకుంటారనేది, క్లస్టర్ల కింద ఏ అవకాశాలు ఉన్నా అన్ని మన నియోజకవర్గంలో వినియోగించాలనేది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అందరినీ కోరుకుంటూ, మరి జిల్లా అధికారులు కలెక్టర్ గారు మహేష్ కుమార్ గారు, మన డిఆర్డి పీడి గాంధీ గారు, అది ఇన్ఛార్జ్ పీడి గారు ఆది గారు, ఇంకా మన ఎండో వీళ్ళందరూ, మన జడ్పీడీసీ గారు అంతా చక్కగా
కోఆర్డినేట్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమాలు ఈ ఒక ఆఫీసు పెట్టుకోవడం జరిగింది. ఇది సేవలు అందించాలని. ఈ అబ్బాయి మీ పేరమ్మా? సురేష్. ఇండస్ట్రీస్ జిఎం ఉన్నారు, డిఆర్డిఏ వాళ్ళు మన పీడీ గారు వీళ్ళు ఉన్నారు. ఎవరు అవసరం అనుకుంటే వాళ్ళకి కాన్ఫరెన్స్ పెట్టైనా వాళ్ళు ఎటికేట్ చేయాలి. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. అవసరమైతే వాళ్ళు ఏదో రమ్మన్నప్పుడు ఎవరైనా చేసుకుందామని ఉత్సాహం ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని వీళ్ళని టైప్ చేయాలి. ఏదైనా 100 మందికైనా 80% మార్చి లోపల మన గ్రౌండ్ చేయాలి, పరిశ్రమలు పెట్టించాలి. అది మీరు ఎక్కడమ్మా? అమ్మా మగవారికి దాకా మహిళల సమానత్వం అని మనందరూ వెళ్ళాము. ఇప్పుడు పురుషులేమో మేము డౌన్ అయిపోయాం, మహిళలు మీరు వెళ్ళి నేదునూరులో అక్కడ ఎఫ్ఏ ఉంది, ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏ నేదునూరులో, కాయర్ దాని మీద, కొబ్బరి దాని మీద అని అక్కడికి వెళ్ళి చూస్తే ఆల్రెడీ మిషన్స్ 10 ఉన్నాయి అక్కడ. అందులో పీసేస్తే అంత ఆటోమేషన్, మనుషుల పని లేదు. తాడు మనకి మనం దాన్ని పెట్టిన దాన్ని బట్టి ఆటోమేటిక్గా తాడు వస్తుంది. ఎంత పెట్టుకుంటాం దాన్ని పెట్టుకుంటాం, ఆ తాడు వస్తుంది చక్కగా. ఫీజు పట్టుకెళ్ళి అందులో వేయటమే. చాలా అంత ఆటోమేషనే. అది మిషన్ 5 లక్షలు, 2.5 లక్షలు సబ్సిడీ. వీరు చెప్పినట్టుగా బ్యాంక్ లోన్ ఇస్తుంది, తర్వాత సబ్సిడీలకు జమ అవుద్ది. ఒక 50,000 మనం పెట్టుకుంటే ఒక మిషన్ వస్తుంది. మిషన్ 4.5లో 2.5 లోను, 2 ఎంతో సబ్సిడీ వస్తుంది. 4.5 లోన్ ఇస్తారు. సబ్సిడీ తర్వాత వీళ్ళు జమ అవుతుంది. మీరు రన్ చేసుకుంటే బాగా రన్ చేసుకుంటే సబ్సిడీ రన్ అయ్యి టైం అయిపోతుందా, ₹100 రోజు సంపాదించుకోవచ్చు. దానికి ఏదన్నా ఒక 10 మంది ఉంటే ఏదైనా ఒక షెడ్ లాంటిది అందరూ కలిపి తీసేసుకుని తలకో 2 మిషన్లో పెట్టుకుని చేసుకుంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పదిగా మంచి డబ్బులే తీయచ్చు. ఎస్హెచ్ గ్రూప్ మోడ్లో చేసుకున్నా ఇండివిజువల్ సబ్సిడీ కూడా 35% సబ్సిడీ ఉంది. కాబట్టి ఇది 50%. నాకు మర్చిపోయి ఇంకా ఎక్కువ ఉందండి. దీనికి మనం బెనిఫిషరీ పెట్టుకునేది 10% చాలు. 90% బ్యాంక్ లోన్ ఇస్తుంది. 90%లో 35% సబ్సిడీ వస్తుంది. నువ్వు ఏదైనా 10 మందిని చూసి మన పొలం ఉంది కదా,